భారత బౌలర్లపై మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ఫైర్ అయ్యాడు. సౌత్ ఆఫ్రికాతో రెండో వన్డేలో టీమిండియా ఓటమికి పేలవ బౌలింగే కారణమని చెప్పాడు. ఇలా బౌలింగ్ చేస్తే 500 పరుగులు చేసినా సరిపోవని అభిప్రాయపడ్డాడు. బుధవారం రాయ్పూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో టీమిండియా 4 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్లో టీమిండియా 358 పరుగులు చేసినా విజయాన్ని అందుకోలేకపోయింది. విపరీతమైన మంచు కూడా సౌత్ ఆఫ్రికాకు కలిసొచ్చింది. డ్యూ ఫ్యాక్టర్ నేపథ్యంలో టీమిండియా అదనంగా మరో 20 నుంచి 30 పరుగులు చేయాల్సింది అనే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే ఈ వాదనను క్రిష్ శ్రీకాంత్ తప్పుపట్టాడు. 358 పరుగుల భారీ స్కోర్ అని, పేలవ బౌలింగ్ టీమిండియా ఓటమికి ప్రధాన కారణమని చెప్పాడు. జస్ప్రీత్ బుమ్రా గైర్హాజరీలో టీమిండియా రాణించలేకపోతోందని, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ నిలకడగా రాణించలేకపోతున్నారని అభిప్రాయపడ్డాడు. తాజా ఫలితంగా తన యూట్యూబ్ ఛానల్ వేదికగా మాట్లాడిన క్రిష్ శ్రీకాంత్ తమిళ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని వన్డేల్లో ఎందుకు ఆడించడం లేదని ప్రశ్నించాడు. మరో 20 పరుగులు చేయాల్సింది అనడం దురాశ అవుతుంది అన్నాడు. అలా అయితే 500 పరుగులు కూడా సరిపోవన్నాడు. భారత ఆటగాళ్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారని, కేఎల్ రాహుల్ చివర్లో గొప్పగా ఆడి విలువైన పరుగులు అందించాడు అన్నారు. మంచు టీమిండియా అవకాశాలు దెబ్బతీసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు అన్నాడు. రోహిత్, జైస్వాల్ మెరుగైన ఆరంభం ఇవ్వకపోయినా భారత్ భారీ స్కోర్ చేసింది అన్నాడు. ఈ సిరీస్ నుంచి బుమ్రాకు విశ్రాంతి కల్పించారని, అతని గైర్హాజరీలో భారత్ ఇబ్బంది పడుతుంది అన్నాడు. ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా కొన్నిసార్లు బాగా బౌలింగ్ చేస్తున్నా నిలకడగా రాణించలేకపోతున్నారని చెప్పాడు. కొన్నిసార్లు మెరుగైన ప్రదర్శన చేస్తే మరికొన్నిసార్లు విఫలమవుతున్నారని చెప్పుకొచ్చాడు. ఇక వరుణ్ చక్రవర్తిని ఆడించకపోవడంపై శ్రీకాంత్ విమర్శలు గుప్పించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినప్పుడు అక్కడ చాలా బాగా బౌలింగ్ చేశాడని, ఆ తర్వాత అతను ఎప్పుడూ వన్డేలు ఆడలేదు అన్నాడు. అతన్ని ఎందుకు పక్కన పెట్టారో తనకు అర్థం కావడం లేదని చెప్పాడు. అతన్ని తుది జట్టులో ఆడించాలని సూచించాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో మ్యాచ్ విన్నర్ గా అతను సత్తా చాటాడని, రాబోయే న్యూజిలాండ్తో వన్డే సిరీస్ కు అతన్ని తీసుకుంటారని ఆశిస్తున్నట్లు క్రిష్ శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు.